తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కిమ్స్ బొలినేని ఆసుపత్రిలో ఫార్మసిస్ట్ నాగాంజలి ఆత్మహత్యాయత్నం కేసులో నిందితుడైన ఆసుపత్రి మేనేజర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ భవ్య కిషోర్ సమక్షంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. రాజమండ్రి కిమ్స్ ఏజీఎంగా పనిచేస్తున్న దువ్వాడ మాధవరావు దీపక్ అదే ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ చేస్తున్న బీఫార్మసీ విద్యార్థిని నాగాంజలిని లైంగికంగా వేధించాడు. ఈ నెల 23వ తేదీన నాగాంజలి ఇంజెక్షన్ చేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీపక్ ప్రేమ పేరుతో నమ్మించి నాగాంజలిని మోసం చేశాడు. ప్రస్తుతం బాధితురాలు నాగాంజలి అపస్మారక స్థితిలో ఉంది. మహిళలు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటే ధైర్యంగా తమకు సమాచారం ఇవ్వాలని డీఎస్పీ తెలిపారు. సో మనము ఈ కేసు వివరాల్లోకి వెళ్తే నాగాంజలి అనే అమ్మాయి ఏలూరు జిల్లాలో జీలుగుమిల్లి మండలంకి చెందిన అమ్మాయి ఇక్కడ మనకి వికాస్ ఫార్మా కాలేజ్లో ఫార్మడీ ఫైనల్ ఇయర్ చదువుతూ గత 9 నెలలుగా కిమ్స్ హాస్పిటల్లో ఫార్మాలజిస్ట్గా ఆమె వర్క్ చేస్తూ ఉంది ట్రైనింగ్లో భాగంగా. సో అదే వర్క్ చేస్తున్నప్పుడు తనకి అదే హాస్పిటల్లో ఏజీఎంగా వర్క్ చేస్తున్న దీపక్ అనే వ్యక్తి పరిచయం అవ్వడం జరిగింది. సో పరిచయంతో పాటు వాళ్ళిద్దరికీ రిలేషన్ ఏర్పడింది. సో వాళ్ళ ఫాదర్ ఇచ్చిన కంప్లైంట్ మేరకు అమ్మాయి తన ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పిందంటే ఈ దీపక్ అనే వ్యక్తి తనని లైంగికంగా వేధిస్తున్నట్లు అండ్ శారీరకంగా వాడుకొని ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని అందరికీ చెప్పినందువలన తను ఎప్పటి నుంచో బాధపడుతున్నట్టు గత కొన్ని రోజుల క్రితం కూడా వాళ్ళ ఇంట్లో చెప్పింది. అండ్ దానిలో భాగంగా ఈ అమ్మాయి 23rd ఒక నోట్ రాసి పెట్టి ఒక ఇంజెక్షన్ తీసుకొని సూసైడ్ అటెంప్ట్ చేయడం జరిగింది. అటెంప్ట్ చేసిన వెంటనే ఆమెకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అండ్ ప్రస్తుతానికి ట్రీట్మెంట్ పొందుతూ ఉందండి. మనకి దొరికిన ఇన్వెస్టిగేషన్ ప్రకారం ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ చేసి ఆ దీపక్ అనే వ్యక్తిని ఈరోజు మార్నింగ్ ప్రకాష్ నగర్ ఇన్స్పెక్టర్ గారు బాజీలాల్ గారు అండ్ వాళ్ళ టీము ఆయన్ని అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కి తరలించడం జరుగుతుంది.